మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నానండి. కొంత సమయం మనం దేవుని వాక్యంను ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం. మీరందరూ మీ బైబిల్స్ తెరిచి మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం ఇది చదువుకుందాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. మరి ఒకసారి చదువుతూ ఉంటున్నానండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. ఒక మాట ప్రార్థన చేసుకుని మన వాక్యంలోనికి వెళ్దాం. మనందరము మన హృదయాలను సిద్ధపరచుకుందాం, వాక్యం కొరకు సిద్ధపరచుకుందాం. ప్రభా, నాతో మీరు మాట్లాడండి నాయన. మీ మెల్లనైన స్వరాన్ని నాకు వినిపింప చేయండి. ఈ స్థలం నుండి ప్రభా నేను వాటి చేతులతో వెళ్ళొద్దు నాయన. దయచేసి ఈ సమయంను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మాతో మీరు సూటిగా మాట్లాడండి ప్రభు అని అడుగుదాం. ప్రతి ఒక్కరు ఎవరు మౌనంగా ఉండొద్దు. దయచేసి ప్రతి ఒక్కరూ ప్రభు సన్నిధిలో ప్రార్థించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, యేసుక్రీస్తు ప్రభా, మీ బంగారు పాదాలకు స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. దేవా, ఈ మంచి సమయంను మీరు మాకు అందరికీ అనుగ్రహించినందుకు మీ పాదాలకు వందనాలు నాయన. మరి మేమందరం కలిసి కొంత సమయం మీ వాక్యంను ధ్యానించడానికి, మీ గొప్ప ఉన్నతమైన నామంను హెచ్చించడానికి, కొనియాడడానికి ప్రభా, దీనిలో ఉంటున్న మాకు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. మీరే ఈ వాక్య భాగం ద్వారా మా అందరితో సూటిగా మాట్లాడమని బ్రతిమాలుచు ఉంటున్నాం. మా ఒక్కొక్కరిని మీరే బలపరిచి మీ కొరకు ఇంకను నిలబెట్టుకోమని వేడుకుంటూ, దేవా, నన్ను సంపూర్ణంగా మీ హస్తానికి సమర్పించుకుంటూ ఉంటున్నాను. మీ మాటల్ని మాత్రమే నాకు దయచేసి ప్రభా మీరే మహిమ పొందమని వేడుకుంటూ, మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామమున స్తుతించి వేడుకొని పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు కొండ మీద యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి ప్రసంగం గురించి వ్రాయబడి ఉంది. ద సర్మన్ ఆన్ ది మౌంట్ అని దీన్ని అంటారు. సో ఈ 2 చాప్టర్స్లో 5, 6, 7 ఈ 3 చాప్టర్స్లో యేసుక్రీస్తు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం గురించి వివరించబడి ఉంది. తను ఏదేదైతే మాట్లాడాడో ఆ కొండ మీద అవన్నీ కూడా లిఖించబడి ఉన్నాయి. 8వ అధ్యాయము 9వ అధ్యాయం మరి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు కొండ మీద నుండి దిగి వచ్చిన తర్వాత జరిగిన సంగతులు మరి ఇక్కడ 8వ అధ్యాయము 9వ అధ్యాయంలో మనం చూడొచ్చు. యేసుక్రీస్తు ప్రభు ఎన్నో అద్భుత కార్యాలు ఈ 2 వచనాల్లో చేయడం మనం చూస్తాము. మరి మనం 8వ అధ్యాయం ధ్యానించుకున్నట్లయితే దీంట్లో 6 అద్భుత కార్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. 6 అద్భుత కార్యాలు యేసుక్రీస్తు ప్రభు కొండ మీద నుండి దిగి వచ్చిన వెంటనే చేసినట్లు మనం వాక్య భాగంలో చూడవచ్చు. ముందుగా మరి ఈ 6 అద్భుత కార్యాలు ఏంటో మరి మనం చూద్దాము. తర్వాత 2వ అద్భుత కార్యం గురించి డీటెయిల్గా వెళ్దాం. మొదటిగా మరి మనం చూసినట్లయితే అక్కడ ఒక కుష్ఠరోగి ఉన్నట్లు వాక్యంలో చూడొచ్చు. కుష్ఠరోగి 2వ వచనం, 8వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయవలెననెను. ఒక కుష్ఠరోగి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఏమని అంటూ ఉంటున్నాడంటే, ఆయనకు మ్రొక్కి, యేసుక్రీస్తు ప్రభువుకి మొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయవలెననెను. ప్రభా, నీకు ఇష్టమైతే నన్ను ముట్టండి నాయన, నన్ను స్వస్థపరచండి, నన్ను శుద్ధునిగా చేయండి ప్రభా, కానీ అది నీకు ఇష్టమైతేనే చేయండి తండ్రి అని ఈ కుష్ఠరోగి అడుగుతున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. మరి ఆ కాలంలో మరి మనం చూసినట్లయితే కుష్ఠరోగము అన్నది పాపానికి సంకేతం. ఆయనను అపవిత్రుడిగా చూసేవాళ్ళు. ఆ కుష్ఠరోగం వచ్చిన వాళ్ళందరినీ అవుట్స్కర్ట్స్లో ఉంచేవాళ్ళు. సిటీకి, ఆ పట్టణంకి లేక ఆ గ్రామం బయట ఉంచేవాళ్ళు వాళ్ళని. అక్కడ మిగతా ఉన్న కుష్ఠరోగులందరితో వాళ్ళు ఉండాలి, కానీ లోపల ఉండొద్దు. వాళ్ళ కుటుంబం నుండి వాళ్ళని దూరం చేసేవాళ్ళు. ఆ విధంగా వేరుగా వాళ్ళని ఉంచేవారు. ఈ కుష్ఠరోగులను మరి వేరుగా ఉంచేవాళ్ళు. ఒకవేళ వాళ్ళు లోపలికి, సిటీ లోపలికి వచ్చిన, గ్రామం లోపలికి వచ్చిన 16 feet డిస్టెన్స్, సో 16 feet డిస్టెన్స్లో వాళ్ళు ఉండి మాట్లాడాలి.
ఆ విధంగా వాళ్ళకు కొన్ని రూల్స్ ఉండేవి. అంతగా వాళ్ళను మరి కష్టంగా చూసేవాళ్ళు. అంతేకాకుండా మరి వాళ్ళ దగ్గర ఒక బెల్ ఉండేది. ఎవరైనా దగ్గరికి వస్తున్నట్లయితే వాళ్ళు ఆ బెల్ కొట్టి, ఆ బెల్‌ని రింగ్ చేసి మరి అన్‌క్లీన్, అపవిత్రులము అని వాళ్ళు చెప్పేవాళ్ళు. అంతగా వాళ్ళని మరి దూరం ఉంచినట్లు ప్రభు వాక్యంలో, అంతగా దూరం ఉంచినట్లు ఆ కాలంలో మరి మనము చూడగలుగుతాం. అట్లాంటి పరిస్థితుల్లో కుష్ఠరోగులు ఉన్న ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభువు ఆ కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమని అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వెంటనే చేయి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. వెంటనే యేసుక్రీస్తు ప్రభు ఎంతో జాలిపడి కనికరపడి ఆ కుష్ఠరోగి మీద ఏమని అంటూ ఉన్నాడంటే, వెంటనే చెయ్యి చాపి మరి ఆయనను ముట్టి, నాకిష్టమే నిన్ను ఈ మాట చూసుకుందామండి, నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. వెంటనే యేసుక్రీస్తు ప్రభు మరి నాకిష్టమే నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పిన వెంటనే ఆయన మరి స్వస్థత నొందినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. మరి పైన అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభు ఎన్నో మాటలు చెప్పి ఉన్నారు విశ్వాసులకు. మరి ఏ విధంగా ఉండాలి అని 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు ఎన్నో విషయాలు బోధించి ఉన్నాడు. బోధించడం మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభు మరి 8వ అధ్యాయంలో మరి మనం చూసినట్లయితే వాటిని క్రియారూపకంగా ఉంచుతున్నట్లు మరి మనం చెప్పవచ్చు. చాలామంది ఎన్నో విషయాలు చెప్తారు కానీ వాళ్ళు చేయరు కదండి. కానీ యేసుక్రీస్తు ప్రభు అలా కాదు. తను ఏదైతే బోధించాడో ప్రేమను గురించి మరి ఇంకా అనేక విషయాలు ఏదైతే బోధించాడో అది క్రియారూపకంగా మరి 8వ అధ్యాయంలో ఇక్కడ మనం కుష్ఠరోగి పైన ఆయన ప్రేమను చూపించినట్లు మరి మనం చూస్తూ ఉంటున్నాం. జాలిపడ్డాడు, కనికరపడ్డాడు. కుష్ఠరోగి కూడా నీకు ఇష్టమైతేనే నన్ను శుద్ధునిగా చేయు ప్రభు అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ఎందుకంటే వీళ్ళు అపవిత్రులు అని ఎవ్వరు వారిని దగ్గరికి తీసేవాళ్ళు కాదు. కాబట్టి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయండి ప్రభు అన్నప్పుడు నాకు ఇష్టమే అని ప్రభు ఎంతో ప్రేమించి ఆయనను స్వస్థపరిచినట్లు మనం ఇక్కడ వాక్య భాగంలో చూడొచ్చు. తర్వాత కొంచెం క్రింద మనం చూసినట్లయితే 4వ వచనంలో, అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీయూ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుకను సమర్పించమని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, ఇక్కడ జరిగిన సంగతి ఎవరికి కూడా నువ్వు చెప్పకు అని చెప్పి ఉన్నాడు. కానీ నువ్వు వెళ్ళి యాజకులకు కనపరుచుకోవాలి. యాజకులు అప్పట్లో డాక్టర్స్ లాగా. సో వాళ్ళకెళ్ళి నీవు కనపరుచుకునే తర్వాత మోషే నియమించిన కానుకను నీవు ఇవ్వమని చెప్పాడు. కానీ ఈ విషయం ఎవరితో కూడా మరి నువ్వు డిస్కస్ చేయొద్దు, ఎవరితో కూడా చెప్పకు సుమి అని చెప్పి ఉన్నాడు. మరి ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా ఎవరితో చెప్పొద్దు అని ఉంటాడు? మరి మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ప్రధానంగా ఈ లోకానికి రావడానికి గల ఉద్దేశం ఏంటి అంటే 4వ అధ్యాయము 17వ వచనంలో మరి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు సువార్తను తను ప్రకటించడం స్టార్ట్ చేసినప్పుడు, ఆయన పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు ప్రభు అంటున్న మాట ఏంటంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. యేసుక్రీస్తు ప్రభు ఎలా ప్రకటించడం, సువార్తను ఏ విధంగా ప్రకటించడం మొదలుపెట్టాడంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు. మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మీ 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 హృదయాలను కఠినపరచుకోకండి, మారు మనసు పొందండి అని చెబుతూ సువార్తను ప్రకటిస్తూ తను మరి ఈ లోకంలో జీవించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని రాజ్యం కట్టబడడానికి ఆయన ప్రయాసపడి ఉన్నాడు. సువార్తను ప్రకటించడానికి ఆయన ప్రయాసపడి ఉన్నాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఈ ఈ ఈ కార్యాలు చేయడానికి ప్రభు వచ్చి ఉన్నాడు. ఈ ఈ సువార్తను ప్రకటించేటప్పుడు ఎవరికైనా బాలేకుండా ఉన్నప్పుడు ఆయన జాలిపడి వారి పట్ల కనికరపడి వాళ్ళని ముట్టి స్వస్థపరిచినట్లు మరి మనం చూస్తూ ఉంటాం. కానీ ఆయన ప్రత్యేకంగా ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే సువార్తను ప్రకటించడానికి, పాపులను రక్షించడానికి, ఈ కార్యం చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏమని అంటున్నాడంటే, ఇక్కడ నిన్ను స్వస్థపరిచిన విషయం నువ్వు ఎవరికి కూడా చెప్పొద్దు సుమి.
అంటే మరి మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుకి స్వస్థపరచు దేవుడు ఈయన, స్వస్థతలు చేసే దేవుడు ఈయన, అలాంటి టైటిల్, అలా ఆయన తన గురించి అందరూ చెప్పుకోవాలని ఆశపడట్లేదు, కానీ పాపులను రక్షించడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు అని చెప్పుకోవడానికి ఆయన ఆ విధంగా ప్రజల మధ్యలో ఆయన ఉండాలని ఆశపడుతూ ఉంటున్నాడు. కానీ స్వస్థతలు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు అని చెప్పాలి, అందరు ఆ విధంగా ఆయనను చూడాలి అని ఆయన ఆశపడట్లేదు. మరి మనం అందుకనే ఎవరికి కూడా చెప్పొద్దు సుమి అని వాక్యంలో వ్రాయబడి ఉంది. మరి ఈ ఈ కాలంలో మరి మనం చూసినట్లయితే కొంతమంది సేవకులు మరి మీటింగ్స్ పెట్టినప్పుడు పోస్టర్స్ పైన పెద్ద పెద్దగా బోల్డ్లో రైటింగ్స్ మరి మనకు కనిపిస్తూ ఉంటాయి. దానిపైన ఏమని చెప్తూ ఉంటుందంటే, ఈ దైవజనుడు స్వస్థతా వరం కలిగిన దైవజనుడు కాబట్టి తప్పక రండి, స్వస్థతా వరాలు స్వస్థతలు చేసే దైవజనుడు తప్పక రండి అని మరి మనం చూస్తూ ఉంటాం. కానీ సువార్త ప్రకటింపబడుతూ ఉంటుంది ఇక్కడ, కాబట్టి సువార్త సభలు తప్పకుండా రండి అని మరి మనం ఎక్కువ చూడట్లేదు ఈ కాలంలో. మరి స్వస్థత వరాల గురించి, స్వస్థతలు చేసే దైవజనుడు అని ఆ విధంగా వాళ్ళు ప్రజల మధ్యలో ఆ విధంగా ప్రజలు వారి గురించి చెప్పుకోవాలని వాళ్ళు ఆశపడుతూ ఉన్నారు, కానీ సువార్థికుడు అని చెప్పుకోవడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. కానీ ప్రభు వాక్యం మరి మనకేమని సెలవిస్తూ ఉంటుందంటే, యేసుక్రీస్తు ప్రభువు ఈ విషయం, జరిగిన విషయం ఎవరికి కూడా చెప్పొద్దు అని అంటుండ్రు. మంచిది. ఆ విధంగా మరి ఈ కుష్ఠరోగిని స్వస్థపరిచినట్లు మరి మనం చూసి ఉన్నాం. తర్వాత రెండవ అద్భుత కార్యంలోనికి మరి మనం వెళ్ళినట్లయితే, కపెర్నహూములో యేసుక్రీస్తు ప్రభు ప్రవేశించినప్పుడు అక్కడ శతాధిపతి యొక్క దాసుడు బాలేకుండా ఉండడం, పక్షవాయువుతో బాధపడడం మరి మనం చూస్తూ ఉంటాం. ఆయనను ప్రభు ముట్టి స్వస్థపరిచాడు. ముట్టలేదండి, ప్రభు స్వస్థపరిచాడు. ఏ విధంగా స్వస్థపరిచాడు అన్నది మనం చూద్దాం. సో ప్రభు స్వస్థపరిచినట్లు మరి మనం చూస్తాం. ముందుగా కుష్ఠరోగిని స్వస్థపరిచాడు, తర్వాత పక్షవాయువు కలిగిన వాడిని స్వస్థపరిచాడు. తర్వాత కొంచెం కింద 14వ వచనం మరి మనం చూసినట్లయితే, పేతురు యొక్క అత్తమ్మ మరి జ్వరంతో బాధపడుతూ ఉన్నప్పుడు జాలిపడి పేతురు అత్తమ్మను స్వస్థపరిచినట్లు మరి మనం చూస్తాం. స్వస్థపరిచిన తర్వాత ఆమె యేసుక్రీస్తు ప్రభువుకి ఉపచారము చేసెను అని వ్రాయబడి ఉంది 14వ వచనంలో. తర్వాత 16వ వచనాల్లో మరి మనం చూసినట్లయితే, దేవుడు దయ్యములను వెళ్ళగొట్టి ఉన్నట్లు మరి మనం చూస్తాం. అద్భుత కార్యం చేశాడు. అంతేకాకుండా మరి 17వ వచనంలో మరి మనం చూసినట్లయితే, ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను. రోగులనందరినీ కూడా ఆయన స్వస్థపరిచినట్లు మరి మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఆ కాలంలో మరి మనం చూసినట్లయితే ఎంతోమంది ఎన్నో డిసీజెస్, ఎన్నో రోగముల చేత బాధపడుతూ ఉండడం ఆ కాలంలో ఎక్కువగా మరి మనం చూస్తాం. మధ్యలోనే వాళ్ళ లైఫ్ మరి వారు మరణించడం మరి మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఉన్నటువంటి మెడిసిన్స్ ఆ కాలంలో అవైలబుల్గా లేకుండే, కాబట్టి చాలామంది వారి జీవితాలు కోల్పోతూ ఉండేవాళ్ళు. మధ్యలోనే 20, 30, 40 సంవత్సరాల్లో చనిపోయిన వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. దాంట్లో ఆశ్చర్యం లేదు. చాలామంది మరి రోగముల చేత, వ్యాధుల చేత బాధపడుతూ ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ప్రభు కనికరించి వారిపైన కనికరపడి స్వస్థపరచడం మరి మనం చూస్తాం. అలానే ఈ 16వ వచనంలో ఆయన దయ్యములను వెళ్ళగొట్టి అనేకులను స్వస్థపరచెను అని వ్రాయబడి ఉంది ఇక్కడ. ఈ అద్భుత కార్యం ప్రభు చేసిన తర్వాత మరి 18వ వచనం నుండి మరి మనం చూసినట్లయితే, శిష్యులు యేసుక్రీస్తుతో పాటు దోణి ఎక్కి సముద్రంలో వెళ్తూ ఉన్నారు. సో యేసుక్రీస్తు ప్రభు అలసిపోయి ఉన్నాడు, ఆయన పడుకుని ఉన్నాడు దోణిలో. మరి మనం చూసినట్లయితే కొండ మీద పెద్ద ప్రసంగం చేశాడు. ఎంతో డీటెయిల్డ్ ప్రసంగం యేసుక్రీస్తు ప్రభు చేసి ఉన్నారు. తర్వాత ఎన్నో అద్భుత కార్యాలు చేసి ఉన్నారు. తర్వాత అలసిపోయి మరి ఆ దోణి ఎక్కిన తర్వాత ఆ సముద్రం మీద యేసుక్రీస్తు ప్రభు ఆ దోణిలో పడుకొని ఉన్నాడు అలసిపోయి. అప్పుడు గాలి, తుఫాను చాలా ఎక్కువగా వచ్చింది. శిష్యులందరూ భయపడి ఉన్నారు. 24వ వచనంలో మరి మనం చూసినట్లయితే, అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. పెద్ద తుఫాను వచ్చింది. తుఫాను వచ్చినందుకు ఆ దోణి మొత్తం అలల చేత కప్పబడెను అని వ్రాయబడి ఉంది. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నశించిపోతూ ఉంటున్నాము, మమ్మల్ని రక్షించండి.
ప్రభువా మేము నశించిపోతూ ఉంటున్నాము, మమ్మల్ని రక్షించండి ప్రభువా అని ఆ శిష్యులు అడిగినట్లు మరి మనం చూస్తాం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు గాలిని సముద్రమును ఆయన గద్దింపగా అవన్నీ నిమ్మలమాయను అని వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభుకి సృష్టి మీద అధికారం ఉందండి. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి ఒక్క అద్భుత కార్యంలో ఒక ప్రత్యేకమైనది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రదేశంలో అందరూ కుష్ఠరోగుల్ని ఎంతో ఎంతో దూరం పెట్టేవాళ్ళు. అలాంటి వాళ్ళని ప్రభు చేరదీసి వారిని ప్రేమించి స్వస్థపరచడం మరి ముందుగా మనం చూస్తాం. సో రెండవ అద్భుత కార్యంలో పక్షవాయువు కలిగిన శతాధిపతి యొక్క దాసుడిని స్వస్థపరచడం మరి మనం చూస్తాం. తర్వాత జ్వరంతో బాధపడుతున్న పేతురు యొక్క అత్తను స్వస్థపరచడం మనం చూస్తాం. దయ్యముల చేత బాధపడుతున్న వాళ్ళని దయ్యములను వెళ్ళగొట్టడం మరి మనం చూస్తాం. అనేక రోగులను స్వస్థపరచడం చూస్తాం. సృష్టి మీద అధికారం కలిగి ఉండి గాలిని సముద్రమును మరి గద్దింపగా అవన్నీ కూడా నిమ్మలమాయను అని రాయబడి ఉంది. ఈ గొప్ప అద్భుత కార్యం చేశాడు ప్రభు. 28వ వచనం నుండి మనం చూసినట్లయితే అక్కడ కూడా దయ్యం పట్టిన వాళ్ళని దయ్యములను వెళ్ళగొట్టినట్లు మనం చూస్తాం. ఈ 6 అద్భుత కార్యాలు ఇక్కడ 8వ అధ్యాయంలో లిఖించబడి ఉన్నాయి. సో మరి మనం 2వ అద్భుత కార్యం గురించి డీటెయిల్గా చూద్దాం. ఈ 2వ అద్భుత కార్యం మనం చూసినట్లయితే మత్తయి సువార్తనే 8వ అధ్యాయము 5వ వచనం మనం ధ్యానించుకుంటూ ఉంటున్నాం. ఇప్పుడు ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. ఒక శతాధిపతి ఉన్నాడండి. శతాధిపతి అంటే రోమన్ అధికారి. ఆయన అంటే ఆ రోమన్ అధికారి కింద ఒక 100 మంది వరకు ఉండేవాళ్ళు. ఒక 100 మంది పైన ఈయన అధికారిగా ఉండేవాడు. ఆయనను శతాధిపతి అని పిలుస్తారు. సో ఈ శతాధిపతి 100 మంది పైన అధికారం కలిగి ఉన్నటువంటి ఈ శతాధిపతి ఒక దాసుడు పక్షవాయువుతో ఆయన బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు ఈ శతాధిపతి ఎంతో బాధపడి ఆయన గురించి, ఎంతో కనికరపడి ఆయన గురించి మరి యేసు దగ్గరికి వెళ్ళినట్లు ఇక్కడ మత్తయి సువార్తలో వ్రాయబడి ఉంది. కొంత సమయం మరి శతాధిపతి గురించి చూద్దాం మనం. ఈ నూతన నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే శతాధిపతి గురించి 3 సార్లు శతాధిపతులు 3 గురించి వివరించబడి ఉంది. కొర్నేలియస్ ఒకరు, మరి యేసుక్రీస్తు క్రూసిఫిక్షన్ అప్పుడు ద క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆ కార్యం జరిగేటప్పుడు అక్కడ ఒక శతాధిపతిని మనం చూస్తాము. ఇక్కడ ఇంకొక శతాధిపతి గురించి వ్రాయబడి ఉంది. ఈ 3 చోట్ల కూడా ఈ శతాధిపతులు దే వర్ గుడ్ మెన్, వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ఇక్కడ కూడా ఈ శతాధిపతి మరి ఆ దాసునికి బాలేకుండా ఉన్నప్పుడు ఆయన ఎంతో బాధపడి మరి యేసు స్వస్థపరచాలి అని ఆయన కోరుకున్నట్లు మనం చూస్తాం ఇక్కడ. మరి ఆ కాలంలో చూసినట్లయితే దాసులను ఎంతో కష్టపెట్టేవాళ్ళు, ఎన్నో పనులు వాళ్ళతో చేపించేవాళ్ళు, వాళ్ళని సరిగ్గా చూసుకోకపోయేవాళ్ళు. కొంతమంది చెప్తూ ఉంటారు, మరి వాళ్ళకున్న యానిమల్స్ని ఏ విధంగా చూసేవాళ్ళు, మరి స్లేవ్స్ని కూడా ఆ విధంగా అంత ఘోరంగా వాళ్ళని ట్రీట్ చేసేవాళ్ళు. ఒకటే డిఫరెన్స్ వీళ్ళిద్దరికీ ఏంటి అంటే, ఈ దాసులు మాట్లాడగలుగుతారు, అవి మాట్లాడలేవు అంతే. కానీ అంత ఘోరంగా శ్రమ పెట్టేవాళ్ళు, పని చేయించుకునేవాళ్ళు. అలాంటి కాలంలో ఈ శతాధిపతి ఆ దాసుడు బాలేకుండా ఉన్నప్పుడు ఆయనను ఎంతో ప్రేమించినట్లు, ఆయన పైన కనికరము మరి చూయించినట్లు మనం చూస్తాం ఇక్కడ. ఆయన వదిలిపెట్టొచ్చు. ఆ దాసుడు చనిపోయినా బ్రతికినా ఈ శతాధిపతిని ఎవ్వరు కూడా అడగరు. ఒకవేళ ఆయన చనిపోయినా నువ్వు ఎందుకు ఆయనను చూసుకోలేదు సరిగా అని క్వశ్చన్ చేయడానికి కూడా ఎవరు లేరు, ఆ అవసరత కూడా లేదు. అయినప్పటికీ మరి ఈ శతాధిపతి ఆయన యందు ప్రేమ చూపించినట్లు మనం చూస్తాం. ఆయన పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసుక్రీస్తు ప్రభువును వేడుకున్నాడు. ఈయన పక్షవాయువుతో నా దాసుడు బాధపడుతూ ఉన్నాడు అని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి శతాధిపతి వెళ్ళినట్లు మత్తయి సువార్తలో మనం చూస్తాం. ఇదే ఇన్సిడెంట్ లూకా సువార్తలో కూడా 7వ అధ్యాయంలో మనం చూడవచ్చు. లూకా సువార్త 7వ అధ్యాయంలో శతాధిపతి డైరెక్ట్గా యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళలేదు, కానీ శతాధిపతి మరి
యూదుల పెద్దలకు ఈ విషయం తెలియజేసి యూదుల పెద్దలను యేసుక్రీస్తు దగ్గరికి పంపించినట్లు లూకా సువార్తలో మనం చూస్తాం. అయితే ఇక్కడ మత్తయి సువార్తలో అంటే లూకా సువార్తలోనేమో యూదుల పెద్దలు వెళ్ళినట్లు వ్రాయబడి ఉంది కదా. సో యూదుల పెద్దలు వెంట్ ఆన్ ది బిహాఫ్ ఆఫ్ సెంటూరియన్. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఆ సెంటూరియనే వెళ్ళాడు అన్న మీనింగ్ వస్తుంది. కాబట్టి మత్తయి ఈ విధంగా ఆ శతాధిపతే వెళ్ళాడు అని చెప్పాడు. లూకా సువార్తలో మనం క్లియర్గా చూసినట్లయితే అక్కడ యూదుల పెద్దలు వెళ్ళినట్లు వ్రాయబడి ఉంది. ఒకసారి మనం లూకా సువార్త 7వ అధ్యాయంకు వెళ్దాం. ఈ సేమ్ సంఘటన ఇక్కడ వ్రాయబడి ఉంది. లూకా సువార్త 7వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే, ఒక శతాధిపతి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావసిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. ఇక్కడ ఏమని రాయబడి ఉందండి? యూదుల్లో ఉన్న పెద్దలను కొంతమందిని ఈ శతాధిపతి యేసుక్రీస్తు దగ్గరికి పంపించి ఉన్నాడు. నా దాసుని స్వస్థపరచాలి యేసుక్రీస్తు ప్రభు అని మరి యూదుల పెద్దల్ని శతాధిపతి యేసుక్రీస్తు దగ్గరికి పంపించడం మనం ఇక్కడ చూస్తాం. తర్వాత 4వ వచనంలో చూసినట్లయితే, వారు యేసునొద్దకు వచ్చి, ఈ యూదులు యేసు దగ్గరికి వెళ్ళి ఏమంటూ ఉన్నారంటే, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. యేసుక్రీస్తు ప్రభువా, మరి నీ వలన ఈ మేలు పొందుటకు ఈ శతాధిపతి ఎంతో అర్హుడు. మీరు ఆయనను స్వస్థత పొందడానికి ఆయన అర్హుడు ప్రభువా. ఆయన అర్హుడు కాబట్టి మీరు ఆయనను స్వస్థపరచండి అని ఈ యూదులు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి చెప్పడం మనం చూస్తాం. ఎందుకు ఈ శతాధిపతి అర్హుడు? ఎందుకు యూదులు ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభుతో చెప్తూ ఉన్నారంటే, నెక్స్ట్ వచనంలో మనం చూసినట్లయితే, అతడు మన ప్రజలను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. ఎందుకు ఆయన యోగ్యుడు అని ఈ యూదులు చెప్తూ ఉన్నారంటే, ఈ శతాధిపతి మన జనులను ఎంతో ప్రేమించాడు ప్రభా, యూదులను ఎంతో ప్రేమించాడు ప్రభా. ఆయన ప్రేమించడమే కాకుండా వారికి సమాజ మందిరము తానే కట్టించాడు. సమాజ మందిరం కూడా ఇక్కడ కట్టించాడు. వీళ్ళని మనల్ని ఎంతగానో ప్రేమించాడు, యూదులను ఎంతగానో ప్రేమించాడు, ఇశ్రాయేలులను ఎంతగానో ప్రేమించాడు ఈయన అనేసి ఈ కార్యాలు చేశాడు ప్రభా. మరి ఆయన మీ స్వస్థత పొందడం, ఆయన దాసుడు స్వస్థత పొందడానికి ఆయన అర్హుడు ప్రభువా, ఆలోచించండి అని వీళ్ళు బ్రతిమాలిరి అని వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువుని వీళ్ళు బతిమాలుకొనిరి అని వ్రాయబడి ఉంది. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ శతాధిపతి ఈ యూదులను ప్రేమించడం మనం చూస్తూ ఉన్నాం. యూదులు మరి ఏర్పరచబడిన బిడ్డలు, వాళ్ళు వాగ్దానం పొందిన ప్రజలు అని ఈయనకు తెలుసు. ఈయనకు ఈ విషయాలు తెలుసు కాబట్టి వాళ్ళని ఎంతగానో ప్రేమించాడు అని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఈ శతాధిపతి ఆయన అన్యుడు, ఈ శతాధిపతి ఆయన అవిశ్వాసి అయినప్పటికీ మరి ఆయన ఈ యూదులను ప్రేమిస్తూ ఉంటున్నాడు. వారికి సమాజ మందిరములు తానే కట్టించనని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఆ విధంగా మనం వారిని ప్రేమించి ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. తర్వాత మనం చూసినట్లయితే 6వ వచనంలో, కావున యేసు వారితో కూడా వెళ్ళెను. మరి యూదుల పెద్దలు బ్రతిమాలినరు యేసుక్రీస్తు ప్రభువుని, ఆయన వర్ది ప్రభువా, హీ ఈజ్ వర్ది అని చెప్తూ ఉన్నారు. శతాధిపతి హీ ఈజ్ వర్ది అని చెప్తూ ఉన్నారు. కాబట్టి లెట్స్ గో అని యేసుక్రీస్తు ప్రభు తను కూడా వెళ్ళాడు, స్వస్థపరచడానికి వెళ్ళాడు. తర్వాత 6వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన ఆ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అని చెప్పి ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరచడానికి శతాధిపతి యొక్క దాసుని స్వస్థపరచడానికి వస్తూ ఉన్నాడు. ఇంకా ఆ ఇంటి లోపలికి రాలేదు. మార్గ మధ్యంలోనే ఉన్నప్పుడు మరి శతాధిపతికి తెలిసింది యేసుక్రీస్తు ప్రభు వస్తూ ఉన్నాడని తెలిసి వెంటనే ఆయన స్నేహితులను పంపించాడు.
ఆయన స్నేహితులను పంపించి ఏమని చెప్పి పంపించాడంటే, ప్రభువా మీరు నా ఇంటికి రావడానికి నేను అర్హుడను కాను ప్రభువా. ప్రభువా ఐఎమ్ అన్వర్తీ లార్డ్. ప్రభా మీరు నా ఇంటికి రావడానికి నేను అర్హుడను కాను. కాబట్టి మీరు ఆ కష్టం తీసుకోవద్దు. మీరు కష్టపడకండి. నా ఇంటిలోనికి రావడానికి మీరు కష్టపడకండి. ఐఎమ్ అన్వర్తీ లార్డ్ అని చెప్తూ ఉంటున్నాడు. యాక్చువల్‌గా మరి మనం చూసినట్లయితే ఆయన యూదులను ఎంతగానో ప్రేమించాడు అని వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. ఆయన సమాజ మందిరంలో తానే కట్టించను అని వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. ఇలా మంచి పనులు చేసినప్పటికీ ఆయన తన అన్‌వర్తినెస్‌ని క్లియర్‌గా ప్రభువు ముందు పెడుతూ ఉంటున్నాడు. ఎందుకీనా అన్‌వర్తి అని మరి మనం ఆలోచించినట్లయితే, ఆ కాలంలో మరి యూదులు అన్యుల ఇంటికి వచ్చేవాళ్ళు కాదు. వీళ్ళు అపవిత్రులుగా వాళ్ళు చూసేవాళ్ళు. అవిశ్వాసుల ఇంటికి, అన్యుల ఇంటికి యూదులు అడుగు పెట్టకపోయేవాళ్ళు, వచ్చేవాళ్ళు కాదు. వచ్చినట్లయితే అది ఎంతో మరి సమాజంలో వాళ్ళు ఎన్నో మాటలు అనేవాళ్ళు. కాబట్టి ఈ ఈ శతాధిపతి ప్రభువా మీరు రావద్దు, ఐఎమ్ అన్వర్తీ లార్డ్, ఐఎమ్ అన్వర్తీ టు హ్యావ్ యూ అండర్ మై రూఫ్, సో ప్లీజ్ డోంట్ కమ్ లార్డ్ అని ఆయన చెప్తూ ఉంటున్నాడు. ప్రభువా మీరు రావద్దు ప్రభువా, ఆ కష్టం మీరు తీసుకోవద్దు ప్రభా, ఎందుకంటే ఐఎమ్ అన్వర్తీ అని చెప్తూ ఉంటున్నాడు. తర్వాత 7వ వచనంలో మరి ఇక్కడ 2 కాంట్రాస్ట్ విషయాలు మరి మనం చూస్తున్నాం కదండి. వీళ్ళేమో హీఈస్ వర్తీ లార్డ్, మీరు స్వస్థపరచండి అని చెప్తూ ఉన్నారు యూదుల పెద్దలు. కానీ శతాధిపతి తన్ను తాను తగ్గించుకొని ప్రభా ఐఎమ్ అన్వర్తీ లార్డ్ అని చెప్తూ ఉంటున్నాడు. తర్వాత 7వ వచనంలో చూసినట్లయితే, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. శతాధిపతి ఏమనంటూ ఉన్నాడంటే, ప్రభా మీరు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడను కాను, అలాగే మరి నేను కూడా అందుకే మీ దగ్గరికి రాలేదు ప్రభా. నేను యూదుల పెద్దలను పంపించాను, కానీ నేను మీ దగ్గరికి రాలేదు, ఎందుకంటే నేను రావడానికి కూడా మీ సన్నిధిలోనికి రావడానికి నేను యోగ్యుడను కాను ప్రభు అని చెప్తూ ఉంటున్నాడు. ఎంతగా తను తగ్గించుకుంటూ ఉంటున్నాడు కదండి. యేసుక్రీస్తు ప్రభువుని యేసుక్రీస్తు ప్రభు ఆయన ఇంటిలోనికి రావడానికి ఆయన యోగ్యుడు కాదు అని అంటూ ఉన్నాడు. శతాధిపతి యోగ్యుడు కాదు అని చెప్తూ ఉంటున్నాడు. ఆ విధంగానే ఈయన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి కూడా, దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి కూడా నేను యోగ్యుడను కాను ప్రభువా అని చెప్తూ ఉంటున్నాడు. అందుకే మరి యూదుల పెద్దలను అక్కడ పంపించి ఉన్నాడు. ఇక్కడ కూడా ఇంటిలో దగ్గరలో ఉన్నప్పుడు తన స్నేహితులను పంపించి ఉన్నాడు అని మరి మనం ఇక్కడ వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. అయితే 7వ వచనంలో తను ఏమంటూ ఉన్నాడంటే, మరి స్వస్థత ఏ విధంగా కలుగుద్ది? ఆయన దాసుడు బాధపడుతూ ఉన్నాడు పక్షవాయువుతో. యేసుక్రీస్తు ప్రభువుని ఇంటిలోనికి రావడానికి, యేసుక్రీస్తు ప్రభు శతాధిపతి ఇంటిలోనికి రావడానికి శతాధిపతి అర్హుడు కాదంటూ ఉన్నాడు. శతాధిపతి కూడా యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళలేదు. మరి ఈ దాసునికి స్వస్థత ఏ విధంగా కలుగుతుంది అని మనం ఆలోచించినట్లయితే ఇక్కడ వ్రాయబడి ఉంది, అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని చెప్తూ ఉన్నాడండి శతాధిపతి. ప్రభా ఒక మాట మాత్రం సెలవించండి నాయన, మీరు ఒక మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. మీరు పెయిన్ తీసుకొని, మీరు కష్టం తీసుకొని నా ఇంటికి రావడం వద్దు ప్రభా, ఐఎమ్ అన్వర్తీ లార్డ్, కానీ మీరు మాట మాత్రం సెలవించండి, నా దాసుడు స్వస్థపరచబడతాడు అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ శతాధిపతిలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 3 విషయాలు మనకు అర్థమవుతాయండి. ఫస్ట్ వన్ ఏంటి అంటే, హీఈస్ కన్ఫెసింగ్ హిస్ అన్వర్తినెస్. ప్రభువా నేను యోగ్యుడను కాను ప్రభువా అని ఆయన ఒప్పుకుంటూ ఉన్నట్లు మరి మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎంతగానో తగ్గించుకొని ఒప్పుకుంటూ ఉన్నట్లు మరి మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా ఆయన యోగ్యుడు కాదు, ఆయన అర్హత లేదు ఆయనకి. సో ఆయన నిస్సహాయ స్థితిని యేసుక్రీస్తు ప్రభు అధిగమించడానికి యోగ్యుడు అని ఆయనకు తెలుసు. అధిగమించగలిగే వ్యక్తి అని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఏమంటూ ఉన్నాడంటే, ప్రభువు మీరు నా ఇంటికి రానక్కర్లేదు, కానీ ప్రభువా మీరు మాట మాత్రం సెలవించండి, నా దాసుడు స్వస్థపరచబడతాడు అని చెప్తూ ఉన్నాడు. మూడవదిగా మరి ఫస్ట్ హీఈస్ అన్వర్తీ అని ఆయన ఆ శతాధిపతి అన్వర్తీ అని క్లియర్గా మరి ఆయన యేసుక్రీస్తు ప్రభు తెలియజేసి ఉన్నాడు. అట్ ద సేమ్ టైం గాడ్ ఈజ్ వర్తీ అని ఆయనకి, God is worthy and he is able to overcome his unworthiness అని ఆయనకు తెలుసు.
యేసుక్రీస్తు ప్రభు ఈయనకున్న మరి ఈ శతాధిపతికి ఉన్న నిస్సహాయ స్థితిని అధిగమించగలుగుతాడు అని కూడా శతాధిపతికి తెలుసు. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువు ఎంతో శక్తివంతమైనటువంటి దేవుడు. ఆయనకు అథారిటీ ఉంది, ఆయనకు అధికారం కలిగి ఉన్నటువంటి దేవుడు అని ఆయన తెలుసుకొని ఆయన గుర్తెరిగి మరి శతాధిపతి ఏమంటూ ఉన్నాడంటే, ప్రభా మీరు మాట మాత్రం సెలవిచ్చండి, సెలవు ఇవ్వండి ప్రభా, మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడు అని చెప్తూ ఉన్నాడు. అంటే ఆయన అధికారం కలిగిన దేవుడు అని ఈ శతాధిపతి నమ్మాడు, విశ్వసించాడు. కాబట్టి మీరు మాట మాత్రం సెలవిచ్చండి, స్వస్థపరచబడుతున్న దాసుడు అని చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా మరి మనం చూసినట్లయితే ఇంకా శతాధిపతి ఏమని అంటూ ఉన్నాడంటే, ప్రభువా నా కింద 100 మంది ఉన్నారు, నేను ఒక మాట నా కింద ఒక 100 మంది ఉన్నారు, నేను కూడా ఒక అధికారం కింద ఉన్నవాడిని, నా కింద కూడా మరి కొంతమంది ఉన్నారు ప్రభు, నేను ఒక మాట వారికి చెప్తే వాళ్ళు అది చేస్తారు, ఇటు వెళ్ళమంటే అటు వెళ్తారు, అటు వెళ్ళొద్దంటే వాళ్ళు వెళ్ళరు, నా మాటకు వాళ్ళు లోబడతారు, ఆ మాటకు అధికారం ఉంది ప్రభు. మరి మీరు అన్నిటి మీద అధికారం కలిగి ఉన్న దేవుడు, మీకు ఇంకా గొప్ప అధికారం ఉంది ప్రభా, అన్నిటి మీద మీకు అధికారం ఉంది, మీరు మాట మాత్రం సెలవిస్తే చాలు నాయన, నాకు అధికారం గురించి తెలుసు ప్రభా, మీరు మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు అని ఈ శతాధిపతి చెప్తూ ఉన్నాడు. తిరిగి మనం మత్తయి సువార్తకు వచ్చినట్లయితే ఈ మాటలు విన్న తర్వాత యేసుక్రీస్తు ప్రభు మరి మీరు మాట మాత్రం సెలవిచ్చండి నాయన, నా దాసుడు స్వస్థపరుస్తాడు, నేను అధికారం క్రింద ఉన్నవాడిని, ఇవన్నీ మాటలు శతాధిపతి చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆశ్చర్యపడెను అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ తిరిగి మనం 8వ అధ్యాయంకి వచ్చినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనంకి వచ్చినట్లయితే, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు ఆశ్చర్యపడెను ఈ మాటలు విని, ఈ అన్యుని యొక్క మాటలు, అవిశ్వాసి యొక్క మాటలు. మరి విశ్వాసులు మాట్లాడుతూ ఉన్నారంటే అది వేరే విషయం, కానీ ఈయన ఒక అవిశ్వాసి, ఒక అన్యుడు యేసుక్రీస్తు ప్రభుతో ఇన్ని మాటలు మాట్లాడుతూ మరి ఆయన అంటూ ఉన్నాడు. ఈయన మాటలు విన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈయన విశ్వాసం చూసి ఆయన ఆశ్చర్యపడి ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేసినప్పుడు అనేకులు ఆ గ్రామంలో ఆ జన సమూహంలో అనేకులు కూడా మరి కూడి ఉన్న జన సమూహంలో అనేకులు కూడా ఆశ్చర్యపడి ఆయన యందు విశ్వాసం ఉంచారు అని అనేక స్థలాల్లో, లేకపోతే బైబిల్లో అనేక చోట్ల ఆ విధంగా వ్రాయబడి ఉండడం మరి మనం చూస్తాం. అక్కడ ఉన్న జన సమూహం అందరూ ఆశ్చర్యపడను, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడి యేసునందు విశ్వాసం ఉంచాను. ఇలాంటి వాక్యాలు మనం చూస్తాం, ఇలాంటి మాటలు మనం చూస్తాం. కానీ ఈ సంఘటనలో మనం చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆశ్చర్యపడినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఇంగ్లీష్లో జీసస్ హర్డ్ దిస్ హీ మార్వెల్డ్ అని వ్రాయబడి ఉంది. ఆయన ఆశ్చర్యపడెను. మరి ఆశ్చర్యకరుడైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువే ఆశ్చర్యపడి ఉన్నాడు. ఈ శతాధిపతి యొక్క విశ్వాసమును చూసి ఆయన ఆశ్చర్యపడి ఉన్నాడు అని వ్రాయబడి ఉంది. మరి బైబిల్లో 2 చోట్లనే యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా ఆశ్చర్యపడెను అని వ్రాయబడి ఉంది. ఇంకొక చోట మనం చూసినట్లయితే నజరేతు ఆయన హోమ్ టౌన్లో మరి వాళ్ళెవరు కూడా యేసుక్రీస్తు నందు ఆయనను చేర్చుకోలేదు, ఆయనను యేసుక్రీస్తు ప్రభువుని ఆయనను చేర్చుకోలేదు. కాబట్టి వాళ్ళని చూసి ఆయన ఎన్ని అద్భుత కార్యాలు చేసినా వాళ్ళు ఆయనను స్వీకరించలేదు. అది చూసి ప్రభువు వారిని చూసి ఆశ్చర్యపడెను అని వ్రాయబడి ఉంది. కానీ పాజిటివ్ కాంటెక్స్లో మనం చూసినట్లయితే కేవలం ఇక్కడ ఒక్క చోటనే యేసుక్రీస్తు ప్రభు ఆశ్చర్యపడెను అని వ్రాయబడి ఉంది. ఈయన విశ్వాసము యేసుక్రీస్తు ప్రభువుకు ఆశ్చర్యము కలుగజేసింది. మరి మనము చూపిస్తున్నటువంటి విశ్వాసం ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువుకు ఆశ్చర్యము కలుగజేసే విధంగా మరి మనం ఉంటూ ఉన్నామా అని ఒకసారి ఆలోచించాలి. మరి యేసుక్రీస్తు ప్రభు ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, యేసుక్రీస్తు ప్రభు వెంట ఎవరున్నారండి?
యూదులు ఉన్నారు కదా, యూదుల పెద్దలు, యూదులు వీళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళని చూసి యేసుక్రీస్తు ప్రభు ఏమని అంటూ ఉన్నాడంటే, ఇశ్రాయేలీయుల్లో నెవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇశ్రాయేలీయులు ఇంత విశ్వాసం ఉండడం నేను ఎవరి దగ్గర కూడా ఇంకా చూడలేదు. ఎవరి దగ్గర కూడా ఇంత విశ్వాసం నేను చూడలేదని యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు. మరి ఇశ్రాయేలీయులు వాళ్ళు ఏర్పరచబడిన బిడ్డలు, వాగ్దానం పొందిన ప్రజలు, వాళ్ళ లోపల ఇలాంటి విశ్వాసం ఉండడానికి మనం వాళ్ళ లోపల ఇలాంటి విశ్వాసం జనరలీ మనం చూడాలి. కానీ ఇక్కడ ఈ ఇశ్రాయేలీల్లో చూడనంత విశ్వాసము యేసుక్రీస్తు ప్రభు ఒక అన్యుడి దగ్గర, ఒక జెంటైల్లో ఇలాంటి విశ్వాసము ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఆశ్చర్యపడెను అని వ్రాయబడి ఉంది. అయితే ఈ మాట మనం చూసినట్లయితే ఇక్కడ ప్రభువు సూచనగా సువార్త అన్యజనులకు విస్తరింపబడుతుంది, అన్యజనులకు ప్రకటింపబడుతుంది. అనేకులు అన్యజనులు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారు అన్న గ్రేట్ అన్న ఆ మాటకు మరి మనకి ఇక్కడ సాదృశ్యంగా కనిపిస్తూ ఉంటుంది. అనేకులు అన్యులు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారు, సువార్త అన్యజనులకు ప్రకటింపబడుతుంది అన్న దానికి ఇది సాదృశ్యంగా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మరి ముందుగానే అది జరగబోతూ ఉంటుంది అని యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ముందుగానే తెలియజేస్తూ ఉంటున్నాడు మనకి. అది జరగబోతున్న సంఘటన అని మరి మనకి ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చూడవచ్చు. ఇక్కడ 28వ అధ్యాయంలో ఒకసారి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో మరి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో అంటున్న మాట, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అని రాయబడింది. సమస్త జనులను, ఇజ్రాయేలు దేశంకు మాత్రమే కాదు, యూదులకు మాత్రమే కాదు, కానీ రక్షణ ఇతరులకు కూడా, ఇతర జనులకు కూడా విస్తరింపబడి ఉంది. అనేకులను మీరు శిష్యులుగా చేయండి, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. సో ఇక్కడ ఈ మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ సువార్త విస్తరించబడము అన్న కార్యము దేవుడు చేయబోతూ ఉన్నాడు అని ఇక్కడ ముందుగానే ప్రభువు ఈ మాట ద్వారా తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆయన ఆశ్చర్యపడి ఇశ్రాయేలీలో లేని ఇంత విశ్వాసం ఎవరి దగ్గర కూడా చూడలేదు అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. దాని తర్వాత కొంచెం కిందికి వచ్చినట్లయితే అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రాహాముతో కూడను, ఇస్సాకుతో కూడను, యాకోబుతో కూడను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాను. మరి ప్రభు అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలీలో నేను ఇంత విశ్వాసం ఎవరిలో చూడలేదని చెప్తూ ఉన్నాడు. అలాంటి విశ్వాసం ఆయన అన్యజనులలో చూసి ఆశ్చర్యపడను అని మనం చూసి ఉన్నాం. ఆశ్చర్యపడిన తర్వాత మరి 11వ వచనంలో చూసినట్లయితే ప్రభు అంటూ ఉన్నారు, అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రాహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో ఆ పరలోకపు విందులో కూర్చుంటారు అని ఇక్కడ వ్రాయబడుతూ ఉంటుంది. ఈ తూర్పు నుండి పడమట నుండి వస్తున్నటువంటి విడలు ఎవరు అంటే అన్యజనులు, జెంటైల్స్, అవిశ్వాసులు, వీళ్ళు ఏర్పరచబడని బిడ్డలు. వీళ్ళకు సువార్త మరి విస్తరించబడి ఉంది. వాళ్ళ నిస్సహాయ స్థితి ఏంటో ప్రభు దగ్గర పెట్టి, ప్రభువా మీరే నాకు దిక్కు నాయన, మీరు తప్పితే ఇంకెవరు లేరు ప్రభా, మీ పాదాల చెంత వచ్చి మీ కృప కొరకు చూస్తూ ఉన్నాను ప్రభా, మీ మర్సీ కొరకు చూస్తూ ఉన్నాను ప్రభా, నన్ను రక్షించండి అని ఈ అన్యజనులు ప్రభు దగ్గరికి వచ్చి రక్షణ పొంది మరి ఆ పరలోకపు విందులో అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో కూడా కూర్చుంటారు అని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంటుంది. యాక్చువల్గా మనం చూసినట్లయితే ఇక్కడ కూర్చోవలసింది ఎవరండి? దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డలు, యూదులు అక్కడ కూర్చోవాలి, నిబంధన పొందిన ప్రజలు కూర్చోవాలి అక్కడ. కానీ ప్రభు అంటూ ఉన్నాడు అన్యజనులు వచ్చి కూర్చుంటారు అని చెప్తూ ఉంటున్నాడు. 12వ వచనంలో చూసినట్లయితే మరి రాజ్య సంబంధులు ఏమవుతారు? రాజ్య సంబంధులు అంటే యూదులు, వీళ్ళు ఏమవుతారు అని వ్రాయబడి ఉందంటే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచట్లేదు. వాళ్ళు యేసుక్రీస్తుని సిలువ వేశారు, వారు ఆయనను చేర్చుకోలేదు,
సో 12వ వచనంలో చూసినట్లయితే రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాను నేను. మరి ఈ రాజ్య సంబంధులు, ఈ యూదులు, వారు నిత్య నరకంలోనికి వెళ్తారు, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుటా ఉంటుంది అని ప్రభు చెప్తూ ఉంటున్నాడు. మరి నిజానికి మనం చూసినట్లయితే కూడా ఇప్పుడు కరెంట్ గ్లోబల్ చర్చ్ మనం చూసినట్లయితే అది జెంటైల్ చర్చ్ అని మనం చెప్పవచ్చు. ఇంకా యూదులు మెస్సయ్య కొరకు కనిపెడుతూ ఉన్నారు, ఇంకా యూదులు మరి ప్రభువును అంగీకరించకుండా ఇంకా మెస్సయ్య కొరకు కనిపెడుతూ ఉన్నట్లు మనం చూస్తాం. ఇప్పుడు ఈ ఈ చర్చ్ అంతా జెంటైల్ చర్చ్, వీళ్ళందరూ మరి వీళ్ళలో మనం కూడా దీనులమై ఉంటున్నటువంటి మనకు కూడా ప్రభువు ఆయన కృపను అనుగ్రహించి మరి మనల్ని కూడా అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో కూడా ఆ రోజు మరి ఆ పరలోకపు విందులో వాళ్ళతో మనం కూడా కూర్చుంటాము అనే ఆ గొప్ప యోగ్యతను అయోగ్యులమై ఉంటున్నటువంటి మనకు యేసుక్రీస్తు ప్రభు ఇచ్చి ఉన్నాడు. మరి మనం యాక్చువల్లీ ఆ నరకానికి వెళ్ళవలసిన వారము, కానీ ప్రభు కృప చేత, ప్రభు ప్రేమ చేత మరి సువార్త మనకు విస్తరింపబడి ఉంది. సువార్త మనకు విస్తరింపబడి ఉండి ఎవరెవరైతే మరి మేము దీనులం ప్రవ్వా, ఎవరెవరైతే మేము అన్వర్తి ప్రవ్వా అని ఆయన చెంతకు వచ్చి, ప్రవ్వా నేను పాపిని, ప్రవ్వా ఈ పాపముతో నేను నిన్ను చేరలేను ప్రవ్వా, ఎందుకంటే మీరు పరిశుద్ధులు కాబట్టి మీ దగ్గర పాపమునకు చోటు లేదు, ఈ పాపపు జీవితంతో నేను నీ దగ్గరికి రాలేను ప్రభా అని ఎవరైతే మరి ఒప్పుకుంటారో, ఎవరైతే వారి నిస్సహాయ స్థితిని ప్రభు సన్నిధిలో కుమ్మరించి చెప్పి, ప్రభా నన్ను రక్షించండి ప్రభా, మరి నేను యోగ్యురాల్ని కాను నన్ను రక్షించండి ప్రభా అని ఎవరైతే ప్రభు దగ్గరికి వచ్చి వేడుకుంటారో వారికి రక్షణను ఉచితంగా ప్రభు ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే మరి ఫిజికల్గా స్వస్థపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ శతాధిపతి ఎంతో అన్వర్తి ప్రభువా నేను అని ఆయన అన్వర్తినెస్ని ప్రభువు ముందు క్లియర్గా చెప్పి ఉన్నాడు. అప్పుడు ప్రభువు ఆయన యందు మరి ఆయన విశ్వాసమును బట్టి ఆయన విశ్వాసమును బట్టి ఆయన దాసుని స్వస్థపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఆత్మీయ జీవితంలో మనం చూసినట్లయితే మన నిస్సహాయ స్థితి ప్రభు చెంత పెట్టినప్పుడు ఆయన తప్పకుండా మనల్ని రక్షించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. పాపముల మన హృదయమును, మన మనస్సును ఆయన స్వస్థపరిచే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. మనకు నూతన హృదయం అనుగ్రహించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఇక్కడ ఫిజికల్గా మరి స్వస్థత గురించి మాట్లాడి ఉన్నారు, కానీ రక్షింపబడుతున్న బిడలకు ఆయన ఆత్మరక్షణను కూడా అనుగ్రహించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాను నేను. అక్కడ మొత్తం డార్క్నెస్ ఉంటుంది, ఏడుపు పండ్లు కొరుకుట ఉంటుంది. ఆ భయంకరమైన మరి ఆ నిత్య అగ్నిలోనికి వాళ్ళు, నిత్య మరణములోనికి, నిత్య అగ్నిలోనికి వారు వెళ్తారు, రాజ్య సంబంధులు వెళ్తారు అని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. ఇంత క్లియర్గా ఇక్కడ వ్రాయబడి ఉంది కాబట్టి ఇంకా మనము కొంతమంది అనుకుంటూ ఉంటారు, నేను క్రైస్తవులుగా ఉంటూ ఉన్నాను కదా, చర్చ్కి వెళ్తూ ఉంటున్నాను కదా, మరి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడికి నేను ప్రార్థిస్తూ ఉంటున్నాను కదా అని అనుకుంటూ ఉంటారేమో. కానీ నిజమైన రక్షణ లేకపోతే, నిజంగా ప్రభా నేను పాపిని అని దేవుని సన్నిధిలో ఒప్పుకోకపోతే మరి ఈ రాజ్య సంబంధులతో కలిసిపోయే అవకాశం ఉంది. కాబట్టి మరి మనము ఎంతో జాగ్రత్తగా ఉండి ప్రభువా మరి ప్రతి ఒక్కరం కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలి. నిజంగా ప్రభువుని నేను నా సొంత రక్షకునిగా అంగీకరిస్తూ ఉంటున్నానా లేదా, లేకపోతే ఏదో మా పేరెంట్స్ అందరూ చర్చ్కి వెళ్తూ ఉన్నారు కాబట్టి నేను కూడా వాళ్ళతో పాటు వెళ్తున్నా, పాటలు పాడుతున్నా, మరి చర్చ్లో ఉంటున్నా, ప్రతి వారం వస్తూ ఉంటున్నాను అన్నట్టుగా కాకుండా ఆ విధంగా ఉంటే మరి ఎంతో భయంకరమైన పరిస్థితి, రాజ్య సంబంధులతో కలిసిపోయే పరిస్థితి రావచ్చేమో. సో మనం జాగ్రత్త పడాలి. ఏ విధంగా అయితే ఈ శతాధిపతి మరి తాను తగ్గించుకొని ప్రభు చెంతకు వెళ్ళి ఉన్నాడు, ఆ విధంగా మనం ప్రభు దగ్గరికి వెళ్ళి రక్షణ పొందుకునే బిడలంగా ఉండాలి. తర్వాత చూసినట్లయితే 13వ వచనంలో, అంతట యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను.
ఇక్కడ ఎంత చక్కగా ఉంది కదండి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నీవు విశ్వసించిన ప్రకారం నీకు జరుగును. నువ్వెంతో విశ్వాసం ఉంచావు కదా, శతాధిపతి ఎంతో విశ్వాసం ఉంచాడు కాబట్టి నీకు ఆ విధంగానే జరుగును అని ప్రభువు చెప్పాడు. తక్షణమే మరి ఆ సమయంలోనే ఆ దాసుడు స్వస్థత నొందడం మరి మనము చూస్తాం. స్వస్థత నొందిండు అని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అన్యజనులకి మరి ప్రేమ కలిగి అన్యజనులకి ఈ రక్షణను విస్తరింపచేసిన దేవుడు నిన్ను నన్ను తప్పకుండా రక్షిస్తాడు. దేవుడి కొన్ని మాటలు మనందరి హృదయాలకు మేలుకరంగా చేయునుగాక. ఆమేన్.